నార్త్ ఇండియాలో జెండా పాతేంగే, హోల్ ఇండియా తెలుగు వైపు దేకేంగే. సో ఇక్కడ శవాన్ని తగలబెడుతున్నారు చూడండి. పుష్పరాజు వాళ్ళ వైఫ్ కానీ లేదంటే వాళ్ళ అమ్మగారు కానీ, అందుకే రెడ్ శాండిల్ మీద కాలుస్తున్నారు అనుకుంటారు. కానీ ఒకటి మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చూడండి, పుష్ప ట్రైలర్ డీటెయిల్డ్ అనాలిసిస్. పుష్ప 2 ఇండియాలో ఏ మూలకు వెళ్ళినా సరే వినిపించే పేరు పుష్పరాజ్. సో ప్రెసెంట్ దాని హవా అయితే నడుస్తుంది. పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు నార్త్ ఇండియాలో, పట్నాలో. అండ్ ఆ ఆడియన్స్ క్రేజ్ అండ్ ఆ యుఫోరియా చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు వెళ్ళి నార్త్ ఇండియాలో ఆ రేంజ్ లో ఊపేస్తున్నారంటే మనకే కదా ప్రౌడ్నెస్. సో పుష్ప 2 ట్రైలర్ చూసాక నాకు కొన్ని డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. సో మీతో షేర్ చేసుకోబోతున్నాను. 0.25x స్పీడ్ తో నేను కొంచెం అబ్జర్వ్ చేసి ప్రతిదీ డీటెయిలింగ్ గా కనుక్కొని మీకు ఈ వీడియో ఇస్తున్నాను. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మీకు నచ్చలేదా డిస్లైక్ కొట్టేసి కామెంట్లో నాకు నచ్చలేదురా బాబు వేస్ట్ రా అని కింద కామెంట్ చేసి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకైతే పర్సనల్గా ఈ షార్ట్ బాగా నచ్చింది. సో మీకు ఏ షార్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ షార్ట్ మీకు ఎక్కడ చూసినట్టు ఉంది కదా, ఎస్, దేవరాలో ఈ షార్ట్ మనకు కొంచెం ప్యారలల్గా అనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐకానిక్ షార్ట్స్ రెండు కూడా. అవి మన ఇండియాలో మన TFI నుంచి పడ్డం మన అదృష్టం అని చెప్పాలి. చాలా బాగున్నాయి షార్ట్స్ అయితే. వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు పుష్ప 2 ట్రైలర్ మీరు చూసుంటే కనుక మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. నాకైతే పుష్ప 2 ట్రైలర్ చూసాక ఒకటే అనిపిస్తుంది, బాహుబలి 2 సినిమా హిట్ రా అన్న టాక్ వస్తే బాహుబలి 2ను కొట్టే ఛాన్సెస్ పక్కాగా అనిపిస్తుంది. నాకైతే ఈజీగా 1800 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే పక్కా. సో మీకేమనిపిస్తుంది? సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 5th సెకండ్ దగ్గర చూడండి, లారీలో అయితే ఒక సరుకుని తీసుకొస్తుంది. నైట్ టైం చాలా లారీలు ఉన్నాయి. అండ్ లారీలో స్మగ్లింగ్ అయితే జరుగుతుంది. మన ఎర్రచందనం తెలిసిందే కదా, నైట్ టైం జరుగుతుంది అది కూడా. సో స్మగ్లింగ్ మనకి ఎప్పుడు నైట్ టైమే జరిగేది. 8th సెకండ్ దగ్గర చూడండి, ఈ మ్యాప్ వేసుకుని మన పుష్పరాజ్ ఎలా చెక్ పోస్ట్ దాటించాలి అని చెప్పేసి ప్లాన్ వేస్తున్నాడు అనుకుంటా. కింద కార్నర్ లో చూడండి చెన్నై అని ఉంది. మీరు అక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చిత్తూరు ఫారెస్ట్ రూట్ అని ఉంది. చిత్తూరు అడవుల్లో నుంచి మనకి చెన్నైకి ఎలా తీసుకురావాలనేది ప్లాన్ చేస్తున్నాడు మన పుష్పరాజ్. 10వ సెకండ్ దగ్గర ఓడి అమ్మ ఎంత డబ్బు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు కామెంట్ చేయండి. అండ్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ డబ్బులు కోసేది క్యాష్ కనుక క్యాష్ అని చూడండి, ఫోన్స్ లో డీల్స్ ని సెట్ చేస్తున్నాడు కదా. 14th సెకండ్ దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్, ZPMC అని ఉంది కదా. సో కింద చైనీస్ లాంగ్వేజ్ లో ఉంది. సో దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసి చూస్తే షాంఘై షెహ్వా హెవీ ఇండస్ట్రీ అని ఉంది. చైనీస్ లాంగ్వేజ్ ఇండికేషన్ ఏంటంటే మనకు అప్పట్లో గాసిప్ వచ్చింది. మనకి టైటిల్ అయితే ఏదైతే ఉందో టైటిల్ లోగో వెనకాల కొంచెం ఆ గ్రీన్ మార్క్ లో చైనీస్ ది జపాన్స్ ది అలా ఉన్నట్టుందని డిజైన్ అని కొన్ని వచ్చినాయి. అండ్ దాని తర్వాత రీసెంట్ గా ఒక ప్రోమోలో కూడా వాళ్ళు కట్ చేశారు కదా, చైనీస్, జపాన్, జర్మనీ ఈ ఏరియాస్ లో మళ్ళీ స్మగ్లింగ్ ఎక్కువ చేస్తున్నారు రెడ్ శాండిల్ అని చెప్పేసి. దాని గురించి ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. చైనాకు కూడా పెద్ద స్మగ్లింగే పంపిస్తున్నాడు మన పుష్పరాజ్. పెద్ద స్కెచ్చే. 15th సెకండ్ దగ్గర మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, గొడ్డలు మార్కేస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే పార్ట్ 1లో మీకు గుర్తుంటే కనుక పోలీసుతో మన పుష్పరాజ్ అంటాడు, మీకు సొసైటీ గన్స్ ఇచ్చింది, మాకు గొడ్డలు ఇచ్చింది అని చెప్పేసి. గొడ్డల్ని లోగో కింద తయారు చేసుకున్నాడు. 19వ సెకండ్ దగ్గర జాగ్రత్తగా చూడండి, తను చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు స్ట్రగుల్స్ అన్నీ కూడా తనకి బాగా అలవాటు అయిపోయి భయం అనేది లేకుండా చేసింది. చూడండి బాల్ దగ్గర ఎంత ధైర్యంగా కూర్చున్నాడు. సో చిన్నప్పటి నుంచి ఆ స్వాగ్ అది అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఆ భయం అనేది అప్పుడే పోయింది అనమాట. అండ్ ఇక 3 సెకండ్స్ ఏంటంటే పార్ట్ 1 జస్ట్ ఏం జరిగింది ఏంటి, తన లైఫ్ ఎలా రైజ్ అయ్యాడని చెప్పేసి చూపించారు. అండ్ 22వ సెకండ్ దగ్గర మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా మొత్తం పుష్పరాజ్ అడ్డా. అండ్ అక్కడ చూడండి ఒకసారి పుష్ప లోగో అయితే ఉంది చూసారా, బ్రాండ్ లోగో. ఇక్కడ అంతా వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడే మొత్తం ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా పుష్పరాజ్ ఇక్కడే చేసుకుంటూ ఉంటాడు. పుష్ప టైటిల్ ట్రాక్ అనుకుంటా ఈ సాంగ్. 26వ సెకండ్ దగ్గర చూడండి, తిరుమల వైన్స్ మన పుష్ప ఓపెన్ చేశాడు అనుకుంటా. స్వాగతం సుస్వాగతం అని వెల్కమ్ బోర్డు కూడా ఉంది. 34వ సెకండ్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అండ్ 35వ సెకండ్ దగ్గర ఏపీ రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్. ఇక్కడే షెకావత్ గారు ఉంటారనుకుంటా, మన ఫాయిద్ ఫసిల్ గారు, అల్లు అర్జున్ గారు కలవడానికి వెళ్తున్నారు. 41వ సెకండ్ దగ్గర బ్రాండ్. నాకు తెలిసి చెప్తున్నాను, మూవీ రిలీజ్ అయిపోయాక ఇదొక ట్రెండ్ అయిపోద్ది. అప్పట్లో ఇది ఎలాగో ఇప్పుడు ఇది ట్రెండ్ అవుద్ది, బ్రాండ్ రా అన్నది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 47వ సెకండ్ దగ్గర ఈ ఫ్లైట్ ని సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఫ్లైట్ లోంచి దిగుతున్నాడు కదా, మాల వేసుకున్నాడు అనుకుంటా. ఈ ఫ్లైట్ ని మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 28వ సెకండ్ దగ్గర ఒక ఫ్లైట్ దిగుతుంటే మూలని ఇంకో ఫ్లైట్ అని చూడండి. సో నాకు తెలిసి అక్కడికి ఎంట్రీ ఇచ్చే ముందు అక్కడ ఫ్లైట్ లోంచి దిగింది అనుకుంటుంది. ఆ ఫ్లైట్ ఈ ఫ్లైట్ ఒకేలా చూడండి. ఈ షాట్ లో చూడండి వెనకాల హ్యాంబర్గ్ అని ఒక కంటైనర్ మీద రాస్తుంది చూసారా. ఇదేంటంటే ఒక నేను చిన్న లాజిక్ చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ది మూవీ వెళ్ళిపోయి. సో ఇదేంటంటే జర్మనీకి సంబంధించిన పోర్ట్ అది. ఇక్కడ ఏంటంటే చైనీస్ కి వాళ్ళకి ఒక ట్రేడ్ మార్క్ అయితే ఉంది. అది మనకి నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. వాళ్ళిద్దరికి ఏంటంటే May 2023లో ట్రేడ్ డీల్ జరిగిందంట. సో అక్కడికి 500 కంటైనర్స్ మేము ఇక్కడ
పెట్టుకుంటాం, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం అని చెప్పేసి కొంచెం ఏదో జరిగిందంట. అండ్ ఇది కూడా మనకి డీటెయిల్డ్గా పెట్టారు చూడండి. ఇది చైనాలో ఫైట్ జరుగుతుంది. ఇది జర్మనీ పోర్టుకి సంబంధించిన హ్యాంబర్గ్ అనేది ఇక్కడ ఉంది మనకు కంటైనర్. 57వ సెకండ్ దగ్గర శ్రీవల్లి గారి ఎంట్రీ. నిమిషం 4వ సెకండ్ దగ్గర పుష్పరాజ్ గారి సిగ్నేచర్ స్టెప్ ని వాళ్ళ వైఫ్ కాల్ తో సిగ్నేచర్ చేపిస్తున్నాడు చూడండి, రొమాంటిక్ గా. నిమిషం 6వ సెకండ్ దగ్గర జాతర ఫైట్ అనుకుంటా, చెప్తున్నాను మూవీలో హైలైట్ నాకు తెలిసి, ఎందుకంటే నాకు కొంత తెలిసిన దాని ప్రకారం మూవీలో హైలైట్ ఏంటంటే ఈ జాతర ఫైట్ మామూలుగా ఉండదు. తాండవం ఆడేస్తాడు మన అల్లు అర్జున్, మామూలుగా ఉండదు. పుష్పరాజ్ విశ్వరూపం చూపిస్తాడు. నిమిషం 7వ సెకండ్ దగ్గర తారక్ పొన్నప్ప అంటారు చూడండి, మన దేవరలో ఉన్నాడు అతను. అబ్బా, అలా పుష్పరాజ్ వాటర్లో పడ్డం, షెకావత్ గారి ఎంట్రీ వాటర్లోంచి రావడం, వాట్ ఏ బ్రిలియన్స్ మ్యాన్ సుకుమార్క్. నిమిషం 22వ సెకండ్ దగ్గర చైనీస్ వాళ్ళతో ఫైట్ అనుకుంటుంది. సో ఇక్కడ శవాన్ని తగలబెడుతున్నారు చూడండి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే పుష్పరాజ్ వాళ్ళ వైఫ్ కానీ లేదంటే వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ చనిపోయారేమో, అందుకే రెడ్ శాండ్ల మీద కాలుస్తున్నారు అనుకుంటారు. కానీ ఒకటి మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఏ మనిషి కూడా పుష్పరాజుకి సంబంధించిన మనిషి కాదు. అండ్ ఇక్కడ పుష్పరాజు కూడా లేడు ఇక్కడ, అల్లు అర్జున్ గారు. అండ్ మీరు ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఏ గ్యాంగ్లో ఉన్నాడు ఎప్పుడూ కూడా వాళ్ళ మనుషులు కాదు. అండ్ ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూడండి, సునీల్ గారు అనసూయ గారు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా పుష్పరాజ్ కాదు. అంటే ఇతను ఎవరనంటే ఖచ్చితంగా రావు రమేష్ అని చెప్తాను. వెనకాల చూడండి గొడుగు పట్టుకున్నాడు కదా, గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత చూపిస్తా. అండ్ ఈ షార్ట్ చూడండి, తారక్ పొన్నప్ప. ఇలాంటి క్యారెక్టర్ కానీ ఇలాంటి రోల్ కానీ చేయాలంటే, ఇలాంటి గెటప్ వేసుకోవాలంటే మామూలు విషయం కాదు, చాలా డేర్ ఉండాలి. నిమిషం 31వ సెకండ్ దగ్గర చూడండి, నేను చెప్పాను కదా ఇందాక రావు రమేష్ గారు వెనకాల ఒకళ్ళు గొడుగు పట్టుకుని ఉన్నారని. సో ఇతనే నాకు తెలిసి ఖచ్చితంగా రావు రమేష్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయారు, ఇతను కూడా అక్కడ ఉన్నాడు చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక 2 సెకండ్స్ మనకు పార్ట్ 1లో ఇంట్రడ్యూస్ చేశారు అజయ్ గారు, సునీల్ గారిని, జాల్ రెడ్డిని. నిమిషం 36వ సెకండ్ దగ్గర చూడండి, మనం చెప్పాం కదా ఇది ఒక చైనీస్ హోటల్ లా ఉంది. సో మన పుష్పరాజ్ చైనా వెళ్ళి అక్కడ మొత్తం స్మగ్లింగ్ గట్ట అన్నీ అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి వస్తా ఒక నోట్ని, హాఫ్ నోట్ని తీసుకొస్తాడు. ఆ నోట్ ఇంపార్టెంట్, ఆ నోట్ ఇక్కడికి వస్తే డబ్బులు తీసుకోవడం కుదిరిద్ది. దీన్ని ఏమంటారంటే హవాలా అంటారు కదా, మనం కూడా మూవీలో చూసి తెలుసుకుంది హవాలా అని. నిమిషం 38 ఇక్కడ నుంచి ట్రైలర్ అందుకుంటుందయ్యా ఊపు నెక్స్ట్ లెవెల్. ఒక పక్కన బీజిఎం, ఆ కట్స్, ఆ ఫైట్స్, అల్లు అర్జున్ గారి డైలాగు, ర్యాంప్ ఆడిచ్చేది ఇక్కడ నుంచి లాస్ట్ 1 మినిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రచందనం దాచుకున్నది బయట పెట్టేశారు అనుకుంటా షెకావత్ గారు, అందుకే బయటకు తీస్తున్నారు. ఇక్కడ చూడండి గాడిదలతో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎర్రచందనాన్ని. మన శ్రీలీలతో ఒక ఐటమ్ సాంగ్. పుష్ప 1లో మన అల్లు అర్జున్ గారు సేమ్ టైప్లో ఎక్కితే, పుష్ప 2లో మన షెకావత్ గారు సేమ్ టైప్లో ఎక్కుతున్నారు లారీని. 2 నిమిషం 4వ సెకండ్ దగ్గర సరిగ్గా అబ్జర్వ్ చేయండి, షెకావత్ గారు డ్యాన్స్ వేస్తున్నారు. నాకు తెలిసి పుష్పకి సంబంధించిన సరుకు ఏదో దొరికేసి ఉండాలి, అందుకే ఆనందంతో డ్యాన్స్ వేస్తున్నాడు. పక్కన సునీల్ గారు కూడా చూడండి మంచి ఆనందంతో ఫోన్ మాట్లాడుతున్నాడు. 2 నిమిషాల 6వ సెకండ్ దగ్గర జాతర సాంగ్ అనుకుంటా, నాకు తెలిసి చెప్తున్న జాతర సాంగ్ థియేటర్లోనే ఉంటుంది అనుకుంటా, మ్యాక్సిమం రిలీజ్ చేయరు. లైక్ ఆయుధ పూజ లాగా, ఆయుధ పూజ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో దీన్ని కూడా అలాగే సెలబ్రేట్ చేసుకునేలాగా మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తున్నారంట, రిలీజ్ చేయరంట. థియేటర్లో జాతర సాంగ్ జాతరే నాకు తెలిసి. సాంగ్ అయితే ఎరగదీసేసిందని చెప్పేసి ఒక ఫుల్ బజ్ ఉంది. ఈ షార్ట్ చూడండి అసలు ఏ రేంజ్లో ఉందో, స్వాగ్ మామూలుగా కనిపించట్లేదు కదా. ఇది హైలైట్ షాట్ అంటే నెక్స్ట్ లెవెల్ షాట్. ఇది నాకు బాగా నచ్చిన షాట్. అలా జాతరలో ఫైట్ అనుకుంటుంది, ర్యాంప్ ఆడిస్తారు ఇక్కడ, మామూలుగా ఉండదు. నాకైతే ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నాకు బాగా నచ్చిన షాట్ ఇది. అండ్ ఈ షాట్ చూడండి, ది మాసియెస్ట్ షాట్, మామూలుగా ఉండదు. రేజ్ ఆ ఫైట్ నాకు తెలిసి క్లైమాక్స్ ఫైట్ అనుకుంటా, ఒక రేంజ్లో ఉంటుంది ఇది. సో ఇక ఫైనల్గా బ్లాస్టింగ్ వరల్డ్ వైడ్ ఆన్ December 5th. అండ్ ఇది ఈ ట్రైలర్ అనాలిసిస్. మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసాక? ఏమైనా నచ్చిందా? కొంచెం ఏదైనా కొత్తగా ఇది అబ్జర్వ్ చేసామని తెలిసిందా? అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ అబ్జర్వ్ అయిపోతే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి పక్కాగా. అండ్ ఇది ఈ ట్రైలర్ అనాలిసిస్ అయితే. ఒకటే చెప్తున్నాను, బాహుబలి 2ని కొట్టి పుష్ప 2 అనేది ఒక విధ్వంసం సృష్టించాలి. ఎందుకంటే రికార్డ్స్ అనేవి బ్రేక్ చేయడానికి. అలా రికార్డ్ ఎవరు కొట్టుకోకుండా ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఆ రికార్డ్ని ఒక మూవీ కొడితే అప్పుడు దానికి వచ్చే ఫీల్ వేరు. మళ్ళీ ఆ రికార్డ్ని కొట్టడానికి ఏ మూవీ ఎంత కష్టపడుతుంది అనేది కదా మనకు కావాల్సింది. అదే హెల్దీ కాంపిటీషన్. మా రికార్డ్ ఎవరు కొట్టకూడదు అని అనుకోకూడదు, ఎప్పుడు ఎవరో ఒకరు కొట్టాలి. ఆ కొడితేనే కిక్ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం అనుకుంటున్నానంటే హిట్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా కొడద్ది, కుంభస్థలాన్ని కొడద్ది. నార్త్ ఇండియాలో జెండా పాతేంగే, హోల్ ఇండియా తెలుగు వైపు దేకేంగే, అంతే. సో ఇది పుష్ప 2 ట్రైలర్ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.